రావ్ బహదూర్ మూవీ బాగుంది అండి. వెంకటేష్ మహాగారి డైరెక్షన్లో సత్యదేవ్ గారు లీడ్ యాక్టర్గా చేసిన ఈ మూవీ నాకైతే నచ్చిందండి. ఈ మూవీ ఓవర్ డ్రామాటిక్గా అనిపించిందండి అక్కడక్కడ. బట్ ఈ మూవీ స్టోరీ చాలా గొప్పగా ఉందండి. చిన్న స్టోరీనే, బట్ దాన్ని బేస్ చేసుకుని ఈ మూవీలో రాసుకున్న సీన్స్ అన్నీ నాకైతే చాలా మంచిగా అనిపించాయండి. మూవీ స్టోరీ ఏంటి అంటే, రావ్ బహదూర్ అంటే సత్యదేవ్ గారికి ఒక అనుమానం అనేది మొదలవుతుందండి. ఇది స్టార్టింగ్లోనే చూపిస్తారు. ఆ అనుమానం ఏంటి అనేది మనకి తెలుసుకునేసరికి ఆల్మోస్ట్ ఆల్ ఇంటర్వెల్ బ్లాక్ దాకా వచ్చేస్తుందండి. ఆ అనుమానం తీర్చుకోవడం కోసం తను ఏమేం చేశారు అనేదే ఈ రావ్ బహదూర్ కథ అండి. ఈ కథను చూపించుకోవడానికి వారు ఎన్నుకున్న టైం ఒక 1990s పెట్టడం వలన ఈ మూవీ మనకి కొంచెం ఓల్డ్ ఫీలింగ్ని తెస్తుందండి. అట్ ది సేమ్ టైం అందులో జమీందారులు లేదంటే ఒకప్పటి రాజులు ఎలా బతికారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వారి ఇల్లులు ఎలా ఉంటాయి, వారి ప్రవర్తన ఎలా ఉంటుంది, వారి ఆలోచన విధానం ఎలా ఉంటుంది అనే దాంట్లో కూడా కొంచెం చిన్నగా స్నీక్ పీక్ లాగా అనిపించిందండి నాకు ఈ మూవీ వల్ల. రెండవది, ఈ మూవీలో యాక్టర్స్ చాలా బ్రిలియంట్గా పర్ఫామ్ చేశారండి. ముఖ్యంగా ఈ మూవీ సత్యదేవ్ గారు, వారి ఫ్రెండ్ అయిన డాక్టర్, అండ్ దెన్ ఇంట్లో పనిచేసే ఒక ఆవిడ అచ్చమ్మ, అండ్ వారి వైఫ్ వారి చుట్టూ తిరుగుతూ ఉంటుందండి. అండ్ వారికి ఒక కొడుకుంటాడు, ఆ పాత్ర చుట్టూ కూడా కొంచెం ఎక్కువే తిరుగుతూ ఉంటుందండి. అందరు యాక్టర్స్ చాలా చాలా బ్రిలియంట్గా చేశారండి. అండ్ అథెంటిక్గా అనిపించిందండి నాకు ఆ ఇల్లు కానీ, అందులో వారు వేసుకునే డ్రెస్సెస్ కానీ, వారికి ఇచ్చే ట్రీట్మెంట్ కానీ, అండ్ ఇది ఆ టైం లైన్లో జరుగుతుంది అని నమ్మదగ్గట్టుగా ఉందండి. సినిమాలో ప్రతి సెట్, ప్రతి ఆర్టికల్, ప్రతి ఎక్విప్మెంట్, కార్స్, వెహికల్స్, ఫోన్స్, మిర్రర్స్, వాల్స్, ఎవ్రీథింగ్ అన్నీ అథెంటిక్గా అనిపించాయండి. 90s ఉంది అంటే 90s ఉన్నట్టుగానే ఉంది. అంతకంటే ఓల్డ్ అన్నా కూడా నమ్మచ్చండి. వంశపారంపర్యంగా వస్తున్న ఇల్లు అన్నట్టుగానే ఉందండి. అది చాలా గొప్పగా అనిపించింది. ఇందులో నాకు ఈ సినిమాని పిక్చరైజ్ చేసిన విధానం, పిక్చరైజ్ చేసిన స్టైల్ నచ్చిందండి. స్టైల్ ఆఫ్ ది సినిమా ఈజ్ వెరీ గుడ్ అండి, నాకు నచ్చింది. ఇది మనం కొత్త స్టైల్ ఏం కాదండి, ఓల్డ్ స్టైలే. హ్యారీ పాటర్ మూవీలో చూసారా, ఫొటోస్లలో నుంచి మనుషులు కదలడం, మాట్లాడడం, అండ్ దెన్ వాల్స్ అనేటివి మూవ్ అవ్వడం, ఇలాంటి కొన్ని ఇందులో చూపించారండి. అవన్నీ చాలా అథెంటిక్గా, చాలా కరెక్ట్గా, పర్ఫెక్ట్గా సింక్ అయినట్టుగా అనిపించిందండి. అంటే రావ్ బహదూర్ సత్యదేవ్ గారి మైండ్లో ఏం జరుగుతుంది అనేది ఆ మూమెంట్స్ వల్ల, ఆ సింబాలిజం తోటి చూపించారండి. నాకు అది చాలా బాగా నచ్చిందండి. అండ్ ఇది ఒక మ్యూజికల్ టైప్ ఆఫ్ మూవీ అని కూడా నేను చెప్పచ్చండి. ఎందుకు అంటే స్టోరీ టెల్లింగ్లో అక్కడక్కడ ఏదైనా చెప్పదలుచుకున్నప్పుడు దాన్ని ఒక సాంగ్ లాగా, మ్యూజికల్ లాగా వీరు పోర్ట్రే చేశారండి. అది కూడా నాకు నచ్చిందండి. సో ఈ మూవీ ఒక 90s బ్యాక్డ్రాప్లో పెట్టుకున్న ఒక అనుమాన పక్షి అయినటువంటి జమీందార్ లేదంటే రాజుగారి కథ అండి. అందులోనూ మిస్టికల్గా, మ్యాజికల్గా, సినిమాటిక్గా చూపించబడిన మూవీ అండి ఇది. ఒరిజినల్గా నేను ఇది మ్యాజికల్ మూవీ అనుకున్నానండి, కానీ మ్యాజిక్ ఏది ఇన్వాల్వ్ అయ్యి ఉన్న మూవీ కాదండి. నేను బేస్డ్ ఆన్ ది టీజర్, ట్రైలర్, అండ్ దెన్ అందులో చూపించిన విజువల్ ఎఫెక్ట్స్, స్పెషల్ ఎఫెక్ట్స్, వీటి వల్ల నేను అలా బేస్ చేసుకున్నానండి. బట్ కాదండి, ఇది ఒక ప్లెయిన్ అండ్ సింపుల్ ఒక జమీందార్ గారి స్టోరీ అండి. కానీ ఆ స్టోరీని చూపించే విధానంలో మాత్రం వీరు అక్కడక్కడ వారి థాట్ ప్రాసెస్ని మనకి చూపించడానికి, మనకి కన్వే చేయడానికి వీరు ఆ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ని ఎన్నుకున్నారండి. ఇది పక్కా పెద్దవాళ్ళకి సంబంధించిన ఫిల్మేనండి, కానీ పిల్లలు మాత్రం ఆ మ్యాజికల్ ఎలిమెంట్స్ని కాస్త అప్రిషియేట్ చేస్తారు, ఎంజాయ్ చేస్తారు అని నేను ఫీల్ అవుతున్నానండి. బట్ ఈ మూవీ వచ్చేసి మాత్రం పెద్దవాళ్ళకే, మీరు హ్యాపీగా చూసి ఎంజాయ్ చేయొచ్చండి. మూవీ ట్రీట్మెంట్ కాస్త స్లోగా నాకు అనిపించిందండి, బట్ ఓవరాల్ నాకైతే ఈ మూవీ నచ్చిందండి. అండ్ ఇది ఒక డీసెంట్ ఎంటర్టైనర్ అండి. అండ్ తెలుగు మూవీస్లో ఆర్ ఈ స్టైల్ ఆఫ్ మూవీస్లో నేనైతే చాలా తక్కువగా చూశానండి. తెలుగులో అయితే అసలు చూడలేదని అనుకుంటున్నాను. ఇదైతే ఒక మెమరబుల్ మూవీగా మిగిలిపోతుందండి తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన మూవీస్ లిస్ట్లో. ఎనీవేస్, టీం మొదటి నుంచి చెప్తున్నట్టుగానే ఇది ఫిలిం అయితే నాకు డిఫరెంట్ ఫీలింగ్ ఇచ్చిందండి. ఎంటర్టైనింగ్ అట్ ది సేమ్ టైం, డిఫరెంట్ అట్ ది సేమ్ టైం, ఇంట్రెస్టింగ్ మూవీ అండి ఇది. నేనైతే ఖచ్చితంగా చూడమని రికమెండ్ చేస్తాను. ప్లీజ్ వాచ్ ఇట్. థ్యాంక్ యూ.